హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని రవి వ్లాగ్స్. ఫస్ట్ అయితే బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఒక కప్పు పచ్చెనపప్పు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్లో కొన్ని వాటర్ తీసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని బాగా కుక్ అవ్వనివ్వాలండి. ఆ తర్వాత ఒక 3 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. మైదా తీసుకుని దానిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలండి. నేను చూపించే విధంగా ఇలా దానిపైన కొంచెం ఆయిల్ పోసుకొని దాన్ని మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఉడకపెట్టుకున్న పప్పును తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం 2 కప్పులు బెల్లం తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని అది మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. అది మనం మెల్ట్ అయిన తర్వాత దానిలో ఏమన్నా నలకల్లా ఉంటాయి కదండి, దాన్ని వడకొట్టేసుకోవాలి నీట్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగా వడకట్టేసేయండి. చూస్తున్నారు కదా, వడకట్టేసిన తర్వాత మళ్ళీ ఏ గిన్నె అయితే మీరు తీసుకున్నారో దాన్ని కొంచెం శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ అదే గిన్నె పెట్టుకోండి. దీనికైతే ఎలాంటి పాకం అవసరం లేదండి. బెల్లం నీట్గా కరిగిపోయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పప్పుని బెల్లంలో వేసేయాలండి. వేసిన తర్వాత అది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, అంటే అది గిన్నె నుంచి సపరేట్ అయ్యే వరకు మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, చక్కగా నీట్గా పప్పు బెల్లం పాకం అంతా కలిసిపోయింది. ఆ తర్వాత వచ్చి మనం ఒక టేబుల్ స్పూను యాలకుల పొడి వేసుకోండి. అది నీట్గా కలిపేసిన తర్వాత ఒక 2 స్పూన్లు వచ్చేసి నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యి కూడా బాగా అందులో కరిగిపోయిద్దండి, ఇబ్బంది ఏం లేదు. ఆ నెయ్యి కూడా కరగపెట్టేసుకున్న తర్వాత మనం దాన్ని నీట్గా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది గిన్నెకి అతుక్కోకుండా ఉండాలండి. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా అయితే మనకి సపరేట్ అయిపోవాలి. అది మనకి ఆరిన తర్వాత ఉండైతే అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక అట్టాకుని తీసుకోండి. దాని మీద అయితే మనం ఏదైతే ఉండ చేసుకొని పెట్టుకున్నామో మైదా పిండి, దాన్ని చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మన పాకాన్ని కూడా కొంచెం మనం ఎంతైతే ఉండ తీసుకున్నామో అంతే కన్సిస్టెన్సీలో ఈ పాకం ఉండ కూడా తీసుకొని దాన్ని మంచిగా స్ప్రెడ్ చేయండి. దానిపైన ఇంకో అట్టాకు పెట్టండి. పెట్టేసి మన దగ్గర ఏదైతే చపాతీ కర్ర ఉంటుందో దాంతో చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. చూస్తున్నారు కదా, ఇలా మీకు అవ్వలేదు అనుకుంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే యూజ్ చేయొచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లాగా నేను అట్టాకైతే యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోండి హ్యాండ్తో. ఆ తర్వాత నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి, పలచగా ఉండాలి, లేదంటే బొబ్బట్లు లావుగా వచ్చేస్తుందండి. అలాగే మనం ఎన్నైతే చేసుకుంటున్నామో అన్ని బొబ్బట్లు చేసేసుకోండి. చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మీకు ఎవరైనా హెల్ప్గా ఉంటే మీరు చేసినట్టు కాల్ చేయొచ్చండి. బట్ నాకెవరో హెల్ప్ లేదు కాబట్టి నేను ఒక 3-4 పక్కన పెట్టి దాని తర్వాత నీట్గా అన్నీ కాల్చుకుంటున్నానండి. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నానో. అలా నీట్గా హ్యాండ్తో స్ప్రెడ్ చేసుకున్నా వచ్చేస్తుంది. ఆయిల్ అయితే కంపల్సరీ అప్లై చేయండి. ఆయిల్ ఉంటేనే మీకు చక్కగా నీట్గా అప్లై అవుతుంది, అది పలచగా వస్తుందండి. కొంచెం నెయ్యి వేసేసుకొని ప్యాన్ మీద దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం ఏదైతే బొబ్బట్లు చేసుకున్నామో దాన్ని చక్కగా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి నీట్గా ఎర్రగా వచ్చేలా కాల్చుకోండి. మీరు నెయ్యి యూజ్ చేయవసరం లేదు, కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు అండి. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నేనైతే కొంచెం నెయ్యి వేసి దానిపైన ఆయిల్ వేసి కాల్చుకున్నాను. చూసారు కదా, బొబ్బట్లు అయితే చేసేసా కదండి. ఇప్పుడు థీమ్ ఫోటోషూట్ చేద్దాము. ఆ థీమ్ ఎలా రెడీ చేస్తున్నానో ఒకసారి అయితే చూడండి, మీరు చూపిస్తాను. మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి. నేను దీనికి కావాల్సిన షేప్స్ అయితే నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక ప్లాస్టిక్ మూత ఉంటుంది కదా, అది తీసుకొని దాన్ని అచ్చు అనేది తీసుకోవాలి. దానిపైన నేను కట్ చేసుకున్నాను. ఇలా మీకు ఎన్నైతే అవసరం అవుతాయో అవన్నీ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ఒక 20 కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీంతోపాటు ఇంకో షేప్ అయితే నాది వీడియో క్లిప్ మిస్ అయిందండి, అదైతే నేను వీడియోలో చూపిస్తాను, చూసేయండి.